హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'నాన్నకు అమ్మనే'. ఈ కథని రచించిన వారు రోహిణి భైరవ జోషుల గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళదామా? హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మా ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అడిగింది మంజూష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువయింది నిట్టూర్చుంది మీనాక్షమ్మ. అమ్మా ఈ వయసులో అది మామూలే. నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వు ఒకసారి రాకూడదు? అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదినలను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు గారు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవత్స్య, కూతురు మంజూష. శ్రీవత్స్య భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప హర్షిణి. కూతురు మంజూష సిద్ధార్థ్తో పెళ్ళై బెంగళూరులో ఉంటోంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాఘవేంద్రరావు గారు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజూష ట్రైన్లో హైదరాబాదుకు బయలుదేరింది. నాన్నకి ఏమైంది? పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే? మంజూష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు. ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు. మీ నాన్నకు మతిమరుపు ఎక్కువయింది మంజు అంది మీనాక్షి. మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా? దువ్వెన ఎక్కడ పెట్టాను, పట్టకర్ర ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది. ఒక్కోసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఇవన్నీ తలుపుకి వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజూష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాటే అంది తల్లితో. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి. సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదేం? రాఘవేంద్రరావు గారు భార్యని అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించిన మంజు. నేనెక్కడ తాగాను? నాకసలు ఇవ్వందే. ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడమే లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకుని వచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా? ఇప్పుడేగా మనమందరం తాగాం. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి తన వైపు చూసింది. చూసావా, ఇది పరిస్థితి అన్నట్టు. ఒకరోజు ఆఫీస్కి టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రాఘవేంద్రరావు ఆఫీస్కి వచ్చాడని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఈ వయసులో వచ్చే డిమోన్షియా కానీ ఆల్జీమర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నాడు ఆయన. పరీక్షలు చేద్దాం అంటూ
జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా అంటూ మంజుని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మా, ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు. వయసుతో పాటు వస్తుంది అంతే. మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది. ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళలో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి, అమ్మా, నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది. ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోను. మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని, తలకు గాయం అయిందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరింది. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా. నేను పోతే ఆయనను ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకు అటు పాప పని, ఇటు ఇంటి పని, వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మంజుకి కూడా కళ్ళనీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. అమ్మా, ఈ పిచ్చి మాటలేంటి? నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తావు. నాన్నను నువ్వే చూసుకుందువు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు. అమ్మ ఎక్కడ మంజు అని చిన్నపిల్లాడిలా అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళలోనూ నీళ్లు. కర్మకాండలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లిని చేతులు పట్టుకుని, మంజు, ఇంకో 10 రోజులు ఉండకూడదు? నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితుల ఇంటికి వచ్చారు. వాళ్లను తన స్నేహితులుగా భావించి, ఒరే సూర్యారావు, టైమయింది, కాలేజీకి వెళ్దాం పద అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయనని లోపలికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. ఇంకో రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సర్దించి పెట్టుకుని, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళను చూసి చాలా రోజులైంది, ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటకు నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొని వచ్చారు. 10 రోజులయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది. రోజు అన్నకి ఫోన్ చేసేది. బాగానే ఉందని పొడిగా సమాధానం ఇచ్చేవాడు. శ్రీవత్స తన మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది. శ్రీవత్స, త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజుని చూస్తే కాస్త కంగారు పడ్డారు. నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాస్పత్రిలో చేర్చాం. ఏం చేస్తాం? 24 గంటలు ఆయనకి కాపలా ఎవరుంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్నే అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని స్థాణు అయింది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాస్పత్రికి వెళ్ళి డాక్టర్ను కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకుంది. ఆయనను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచిక పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు, ఆయన తిండే తినేవాడు కాదట,
బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట. మంజూషను అసలు గుర్తుపట్టలేదాయన. ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు. మంజుకి దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగుళూరుకి వచ్చేసింది. ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టయింది. ఒకరోజు అమ్మా, నువ్వు ఎవరివో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు. దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతురిని బతిమాలాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి. వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానమిచ్చింది. అదెలా కుదురుతుంది? ఆయనను చూసుకోవలసిన బాధ్యత కొడుకుది కదా. వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపేయ్ అన్నాడు. మంజుకి బాగా కోపం వచ్చింది. విసురుగా అంది, ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు. ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనని చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం అంది కోపంగా. ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తానే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు. ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పని చేస్తానని అడిగింది. వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకి ఏమనిపించిందో, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో. మంజుని తన తల్లి అనే అనుకున్నాడు. ఇంకేమన్నాలో తెలియక అవును అన్నట్టు తలూపింది. అంతే. ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది. మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్. ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడలి దగ్గరికి వచ్చారు. వెంటనే ఇంటికి పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతలు కూడా ఇది వరకులాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా. మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాలుకి ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఆవేదనగా అంది. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకొని వచ్చింది. అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమాలింది. 1-2 నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని. అయినా ససేమిరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రులు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకిరీ చేయించుకుని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా తలుచుకుని, నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన. నేను ఆడదాన్ని. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడలిని ఊరడిస్తూ. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించారు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు. కథ సమాప్తం.